మనుషులు ఏం చేస్తారంటే బయటికి రానియటం కాదు, ఇంకొంచెం నెడతారు. ఒకసారి నా లోతు గుంటలో నేను పడ్డా, నా ఎత్తు గుంటలో. ఒక స్కూల్ ప్రక్కన ఏదో బిల్డింగ్ కట్టాలని మరలా గుంటతో వేరండి, అటు వెళ్ళి అందులో పడ్డా. నాతో తెలివి తక్కువ ఉన్నాడు. ఎంత తెలివి తక్కువ అంటే వాడు మీకు చెప్పకూడదు. గేదెలకేమో డిప్పర కొడతాడు డ్రైవరు, స్పీడ్ బ్రేకర్లు వస్తేనే హార్న్ కొడతాడు. పోతాయండి. ఒరే చెయ్యిరా లాగరా బయటకు వస్తానంటే వాడు అంటాడు, రాజన్న నీవు గుంటలో పడితే నేను లాగటం ఏంటన్నా అంటాడు. అదేంటిరా అలా అంటావు అన్నాను. పోయిన ఆదివారం ఏం చెప్పావన్నా? ఏం చెప్పానురా? సేవకుడనేవాడు గుంటలో పడడు, పడిన వాడిని బయటికి తెస్తాడు అని చెప్పావు కదన్నా. అవునురా చెప్పాను. మరి నువ్వే గుంటలో పడ్డావు ఏంట? ఒరేయ్ నేను చెప్పిన గుంట వేరురా, ఆ గుంట వేరురా, ఈ గుంట వేరురా, నా మాట వినరా. ఒరే బాబు చెయ్యిరా, అక్కడ సిస్టర్లు అందరూ చూస్తున్నారురా, కాసేపు నేను రాకపోతే మరలా వాళ్ళు వస్తారురా, సిగ్గుపోయిద్దిరా, ఒరే చెయ్యిరా అంటే వాడు అంటాడు, రాజన్న నేను మీకు చెయ్యటమేంటి రాజన్న, మీరు దైవజనులు రాజన్న. ఎంతసేపుడికి ఇవ్వడు. కాసేపు అయిన తర్వాత కూటం పెట్టించుకున్నాడు ఆయన. ఆయనకేమో ఆయాసం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఆయన టార్చ్ లైట్ తీసుకొని రాజన్న 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 రాజు అనుకుంటూ వస్తున్నాడు. వాడు ఊరుకునే దరిద్రుడు ఇంకెక్కడ రాజన్ను అన్నాడు. అలాంటి వాడండి నాకు. అప్పుడు ఆగు ఆగు అంటానే ఉన్నాను. ఏం చేశారు? రాజన్నా అని ఆగు అంటూనే ఉన్నా. అమాంతం దూకాడు. మొత్తం ఎంతమంది అయ్యా ఇప్పుడు? ఇద్దరం. ఎందుకు దూకావు బాబు అంటే ఇంకెక్కడ రాజు అనగానే ఏమైపోయిందని దూకానడు. అప్పుడు నేను చెప్పా, ఒరే నాకా నువ్వు చెయ్యట్లేదు లాగట్లేదు, ఈయనకి చెయ్యి లాగు, తర్వాత ఈయన గారు నన్ను లాగుతారన్న. సరే ఆయనకైతే ఇస్తా అన్నాడు. ఈడేం పక్కోడు, ఆయనేమో లాగుతోడు, గుంటలో ఉన్నాడు. లాగబోయి ఆడు కింద పడడం. ఇప్పుడు మొత్తం ఎంతమంది ఆయన చెప్పండి మీరు? అది మనుషులైతే ఇలా చేస్తారు, అర్థమైందా? కానీ యేసయ్య అలా కాదు. ఈ కొత్త సంవత్సరం మిమ్మల్ని బయటికి తీసుకొని రాబోతున్నారు, బయటికి రప్పించబోతున్నారు, బయటికి రప్పించబోతున్నారు. కష్టాల్లో నుంచి బయటికి రాబోతున్నారు, కన్నీళ్ళ నుంచి బయటికి రాబోతున్నారు, సమస్యల నుంచి బయటికి రాబోతున్నారు.